అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వజ్రాల తవ్వకంపై లోకాయుక్త విజిలెన్స్ కమిషన్స్ కు అయ్యన్న ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సాలిక మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో సుమారు 15 కోట్ల విలువైన రంగురాల మట్టిని తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డికి విజిలెన్స్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే సంబంధిత అధికారుల ఫోన్లు సీజ్ చేసి త్వరితగతిన విచారణ జరపాలని కోరారు. ఇప్పుడు వరకు ఈ రాష్ట్రంలో మన తొగ్గులాక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు అనుకుంటున్నాం. కింద స్థాయి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా విడిగా ఏది దొరికితే దోచుకుంటున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటంటే మా నర్సీపట్నం ఏరియాలో గొలుగొండ మండలంలో సాలిక మల్లవరం దగ్గర రిజర్వ్ ఫారెస్ట్లో నిన్న రాత్రి 2 జేసీబీలతో ట్రాక్టర్లతో సుమారు 15 కోట్ల విలువైనటువంటి రంగురాళ్ళని రాత్రికి రాత్రి తవ్విస్తారండి. ఎంత ఘోరం అంటే తవ్విన జేసీబీలు మట్టి తీసుకువెళ్ళిన ట్రాక్టర్లు ఎక్కడ ఉన్నాయో ఎంక్వైరీ ఎందుకు చేయలేదు. రిజర్వ్ ఫారెస్ట్ పక్కనే మండల ఆఫీసు, ఆ మండల ఆఫీసులో పోలీస్ స్టేషన్ ఉంది. నర్సీపట్నంలో డిఎఫ్ఓ ఆఫీస్ ఉంది, రేంజర్లు ఉన్నారు, డిఎఫ్ఓ గారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ స్టాఫ్ ఉంది. వీళ్ళందరూ ఉంటుండగా రెవెన్యూ